ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఒక అద్భుతమైన జ్యోతిష్య ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆగస్ట్ 28. ఈ తేదీ ఎందుకింత ప్రత్యేకం? ముఖ్యంగా తులారాశి వారి జీవితాల్లో ఈ తేదీ తరువాత ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయి? 100 ఏళ్ల తరువాత మళ్లీ వస్తోంది అని పండితులు ఘంటాపథంగా చెబుతున్నా ఈ అరుదైన రాజయోగం అసలు గుట్టు ఏమిటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో టైటిల్ చూడగానే మీకు చాలా రకాల ప్రశ్నలు మెదడులో మెదిలి ఉంటాయి. అసలు ఆకస్మిక ధనలాభం అంటే ఏమిటి? ఆ డబ్బు ఆకాశం నుంచి ఊడిపడుతుందా? మా తోడబుట్టిన వారే ఆశ్చర్యపోయేలా, అసూయపడేలా మా జీవితం ఎలా మారబోతోంది? సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మా ఇంట్లో తాండవమాడటం అంటే దానికి అర్థమేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు అద్భుతమైన సమాధానం దొరుకుతుంది. కానీ నేను ఈ విషయాలన్నీ ఒకేసారి మొదటి నిమిషంలోనే చెప్పేయను. ఎందుకంటే దాన్ని దశల వారీగా, ఒక కథలా, ఒక జీవిత సత్యంలా అర్థం చేసుకుంటేనే మన భవిష్యత్తుకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చూడండి. ముఖ్యంగా తులారాశి వారు ఈ వీడియోను చాలా శ్రద్ధగా, మనసు పెట్టి వినాలి. ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించిన, మీ ఆర్థిక స్థితిగతులను మార్చే ఒక కీలకమైన రహస్యాన్ని ఈరోజు మీరు చూడవచ్చు. మీరు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉండవచ్చు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. వాటన్నింటికీ ఈ ఆగస్ట్ 28 ఒక ముగింపు పలకబోతోంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. ముందుగా మనం ఆగస్ట్ 28వ తేదీ గురించి, ఆ రోజు జరగబోయే ఖగోళ అద్భుతం గురించి మాట్లాడుకుందాం. 2026 ఆగస్ట్ 28న ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం జరగబోతోంది. అదేంటంటే ఆ రోజున మనకు ఒక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. అదేంటంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు, సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుకున్నప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడతాయని మనందరికీ తెలుసు. ఆగస్ట్ 28, 2026న ఏర్పడే ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఈ గ్రహణ ఛాయలు ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి, దాని ఖచ్చితమైన సమయం ఏమిటి అనేది మనకు క్యాలెండర్లలో స్పష్టంగా ఉంటుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించే తీరును బట్టి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పట్టు విడుపులు ఉంటాయి, ఇక్కడ గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అనేది మనం శాస్త్రీయంగా నిర్ణయించుకుంటాం. అయితే గ్రహణం మన కంటికి నేరుగా కనిపించినా కనిపించకపోయినా ఆ సమయంలో జరిగే అయస్కాంత, గురుత్వాకర్షణ మార్పులు ఖచ్చితంగా భూమి మీద ఉన్న ప్రతి జీవిపైన, ప్రతి మనిషి ఆలోచనలపైన పడతాయి అనేది వేదకాలం నుంచి వస్తున్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వాస్తవం. సముద్రంలో అలలు చంద్రుని దశలను బట్టి ఎలాగైతే ఎగసి పడతాయో, మనిషి శరీరంలో కూడా ఎక్కువ శాతం నీరు ఉంటుంది కాబట్టి మన మనస్సు మీద కూడా చంద్రుని ప్రభావం, అందులోనూ చంద్రగ్రహణ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఈ ఆగస్టు 28వ తేదీన గ్రహాల స్థానాలు ఒక అత్యంత అరుదైన కలయికను సూచిస్తున్నాయి. 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి యోగం వస్తుందని జ్యోతిష్యులు చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ సమయంలో రాహుకేతువుల అక్షం, అలాగే దేవగురువైన బృహస్పతి, కర్మకారకుడైన శని గ్రహాల స్థానాలు, వీటన్నింటికీ మించి తులారాశి అధిపతి అయిన శుక్రుని సంచారం ఒక ప్రత్యేకమైన, ఎన్నడూ చూడని కోణంలో ఉండబోతున్నాయి. జ్యోతిష్యం అనేది గాలిలో మాటలు కాదు. గ్రహాల కదలికలను, వాటి డిగ్రీలను మన జీవితాలతో ముడిపెట్టి చూసే ఒక అద్భుతమైన, పురాతనమైన గణిత విధానం. ఈ ఆగస్టు 28వ తేదీన ఏర్పడే ఈ గ్రహణ ప్రభావం 12 రాశుల మీద ఉన్నప్పటికీ తులారాశి వారి మీద మాత్రం ఊహించని స్థాయిలో ఒక ప్రభంజనంలా ఉండబోతోంది. అది కూడా నకారాత్మకమైనది కాదు, అత్యంత సానుకూలమైన ప్రభావం. సాధారణంగా గ్రహణం అనగానే అందరూ భయపడిపోతారు. మా రాశికి ఏం కష్టం వస్తుందో, ఏ నష్టం జరుగుతుందో, ఆరోగ్యాలు పాడవుతాయో, అప్పుల పాలవుతాము అని రకరకాలుగా కంగారు పడిపోతుంటారు. కానీ తులారాశివారు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో ఏర్పడే గ్రహ స్థితులు తులారాశివారికి ఒక విపరీతమైన రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాయి.
గ్రహణం అనేది ఒక నెగటివ్ ఈవెంట్గా చాలామంది చూస్తారు, కానీ జ్యోతిష్యంలో కొన్ని రాశులకు గ్రహణ సమయం అనేది వాళ్ళ జీవితంలో ఉన్న చెడును మొత్తం తుడిచిపెట్టే ఒక రీసెట్ బటన్ లాగా పనిచేస్తుంది. మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, దురదృష్టాన్ని ఈ గ్రహణం తనతో పాటు లాగేసుకుని వెళ్ళిపోతుంది. ఆ స్థానంలో ఒక కొత్త వెలుగును, ఒక కొత్త శక్తిని మీకు ఇవ్వబోతోంది. అసలు తులారాశి వారి గురించి మనం ఒక మాట ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య పరిభాషను పక్కన పెట్టి మనం సాధారణంగా రోజువారీ జీవితంలో మాట్లాడుకుంటే శుక్రుడు అంటేనే లగ్జరీ, కళలు, అందం, ఆనందం మరియు అంతులేని సంపద. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి ఒక మంచి విజనరీ ఉన్న వ్యక్తి సీఈఓగా ఉంటే ఆ కంపెనీ ఎలా వృద్ధి చెందుతుందో తులారాశి వారికి శుక్రుడు అలాంటివాడన్నమాట. ఈ రాశివారు పుట్టుకతోనే ఒక రకమైన బ్యాలెన్స్ను కోరుకుంటారు. ఎవరితోనూ గొడవలు పడటానికి ఇష్టపడరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆలోచించే తత్వం వీరిది. ఈ ఆగస్టు 28 సమయంలో శుక్రుని స్థానం జాతక చక్రంలో చాలా బలంగా ఉండటం వల్ల మీ జాతకంలో ధనస్థానం, లాభస్థానం అమాంతం యాక్టివేట్ అవుతున్నాయి. అంటే మీకు డబ్బొచ్చే మార్గాలు, లాభాలొచ్చే దారులు, ఇన్నాళ్ళు మూసుకుపోయిన తలుపులు అన్నీ ఒక్కసారిగా తెరుచుకుంటాయన్నమాట. మీరడగవచ్చు, ఇన్నాళ్ళు లేనిది, ఇన్ని సంవత్సరాలుగా రానిది ఒక్క ఈ ఆగస్టు 28 తర్వాతే ఎందుకు వస్తుంది అని. ఇది చాలా సహజమైన ప్రశ్న. గ్రహాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి, వాటి కక్షలో అవి పయనిస్తూనే ఉంటాయి. కానీ అవి ఒక నిర్దిష్టమైన డిగ్రీలో, ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో, ఒక ఖచ్చితమైన కాంబినేషన్లో కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ విశ్వశక్తి, ఆ ఎనర్జీ ఇప్పుడు పూర్తిగా తులారాశి వారికి అనుకూలంగా మారింది. మీ రాశికి సంబంధించిన కర్మస్థానాలు, ధనస్థానాలు ఈ సమయంలో చైతన్యవంతమవుతున్నాయి. ఇప్పుడు మనం టైటిల్లో చెప్పుకున్న అత్యంత ఆకర్షణీయమైన పదం ఆకస్మిక ధనలాభం గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఆకస్మిక ధనలాభం అనగానే ఎక్కడూ రోడ్డు మీద వెళ్తుంటే సూట్ కేసులో డబ్బులు దొరుకుతాయేమో, లేక రాత్రికి రాత్రే ₹1,00,00,000 లాటరీ తగులుతుందేమో అని ఊహించుకుంటారు. కానీ దయచేసి వాస్తవంలోకి రండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆకస్మిక ధనలాభం అంటే అలా గాలిలోంచి డబ్బులు పడటం కాదు. దానికి చాలా అర్థవంతమైన, ప్రాక్టికల్ అయిన నిర్వచనాలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మీరు ఎవరికో ఒక 5 ఏళ్ల క్రితం మీ అవసరాలు పక్కన పెట్టి మరీ ₹1,00,000 10 లక్షలు అప్పుగా ఇచ్చారు. వాడు ఇస్తాను అని చెప్పి చివరికి ముఖం చాటేశాడు. ఫోన్ ఎత్తడం మానేశాడు. ఇక ఆ డబ్బు రాదు, నా కర్మ కాలిపోయింది అని మీరు ఆశలు వదిలేసుకున్నారు. అలాంటి డబ్బు ఈ గ్రహణ సమయం తర్వాత హఠాత్తుగా ఎవరి ద్వారానో మీ ముందుకు వచ్చి వడ్డీతో సహా మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆకస్మిక ధనలాభమే కదా. అలాగే మరొక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. మీరెప్పుడూ 10 ఏళ్ల క్రితం మీ పిల్లల భవిష్యత్తు కోసము, లేక మీ రిటైర్మెంట్ కోసము ఒక చిన్న స్థలం కొని పెట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు దాని మీద ఏదో కోర్టు కేసు పడటము, ఇంకేదైనా కుటుంబ వివాదం వల్లను ఆ స్థలం ఉంటుంది. దాన్ని అమ్ముకోలేరు, అలాగని ఉంచుకోలేరు. కానీ ఈ ఆగస్టు 28 తర్వాత మీ జాతకంలో భూకారకుడైన కుజుడు, సంపదకు కారకుడైన శుక్రుడితో కలిగించే యోగం వల్ల సడన్గా ఆ కేసు క్లియర్ అయిపోతుంది. మీ వైపు తీర్పు వస్తుంది. ఆ చిన్న స్థలానికి ఇప్పుడు మార్కెట్లో కోట్లలో ధర పలకవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ సెట్ అవ్వచ్చు. ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడిన ఆకస్మిక లాభాలకు, అదృష్టానికి సూచికలు. అంతేకాదు, మీకు ఎక్కడి నుంచో రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, లేదా మీ పాత PF డబ్బులు ఆగిపోయి ఉంటే అవి క్లియర్ అవ్వడం కానీ ఈ సమయంలో జరిగే తీరుతాయి. ఇక ఉద్యోగం చేసేవారి పరిస్థితి ఎలా ఉంటుందో చాలా వివరంగా చూద్దాం. చాలా కాలంగా మీరు ఒకే కంపెనీలో ఉండి రాత్రింబవళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నా మీ బాస్కి కంటికి ఆనకపోవచ్చు. మీ తోటివారు, మీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవారు పైకి ఎదుగుతూ ఉంటే మీరు మాత్రం ప్రమోషన్ల కోసం ఎదురుచూసి విసిగిపోయి ఉండవచ్చు. ఒకానొక దశలో ఈ ఉద్యోగం మానేద్దామన్నంత ఫ్రస్ట్రేషన్కు మీరు గురై ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు 28 గ్రహణ ప్రభావం తర్వాత మీ ఉద్యోగ స్థానంలో, అంటే దశమ భావంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల మీ పై అధికారుల ఆలోచన విధానంలో ఊహించని మార్పు రావచ్చు.
సడన్గా మీ పనికి సరైన గుర్తింపు దక్కి మీరు ఊహించని ప్రమోషన్ లేదా అద్భుతమైన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదా మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ నుంచి మీకు ఒకేసారి ఆఫర్ లెటర్ రావచ్చు. ఇదంతా మీ ప్రతిభ వల్లే జరుగుతుంది. కానీ ఆ ప్రతిభకు సరైన సమయంలో అదృష్టం తోడవ్వడమే ఈ రాజయోగం యొక్క గొప్పతనం. మీ పని వాతావరణంలో మీకు ఇన్నాళ్ళు అడ్డుపడుతున్న శత్రువులు వాళ్ళంతట వాళ్లే తప్పుకుంటారు. మీ పైన ఉండే మేనేజర్ మారచ్చు, కొత్తగా వచ్చేవారు మీ ప్రతిభను గుర్తించవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు అది ఖచ్చితంగా మీ కెరీర్కి ఒక ఆకస్మిక ధనలాభం, ఒక గోల్డెన్ బ్రేక్ కిందకే వస్తుంది. మీరు గనక తులారాశి వారైతే ఈ సమయాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారం చేసే తులారాశి వారికి ఈ సమయం ఒక మరిచిపోలేని గోల్డెన్ పీరియడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎప్పుడూ ఒకటే టెన్షన్ పడుతుంటారు. రేపు గిరాకీ ఎలా ఉంటుందో, మార్కెట్ ఎలా ఉంటుందో, కాంపిటీషన్ తట్టుకోగలమో లేదో అని. మీరు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపే చిరు వ్యాపారైనా, బట్టల వ్యాపారం చేసేవారైనా, ఆన్లైన్లో కామర్స్ సైట్లలో వస్తువులు అమ్మేవారైనా లేదా పెద్ద పారిశ్రామికవేత్త అయినా సరే ఈ ఆగస్టు 28 తర్వాత మీ వ్యాపారంలో అనూహ్యమైన విప్లవాత్మకమైన మార్పులు చూస్తారు. మీరు ఆన్లైన్లో వ్యాపారం చేస్తూ ప్యాకేజింగ్, డెలివరీ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నా లేదా మీ ఉత్పత్తులకు సరైన రీచ్ రాకపోయినా ఈ సమయం తర్వాత మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు వల్ల కొత్త వ్యూహాలు రచిస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పేమెంట్లు రావడం మొదలవుతాయి. మీకు తెలియని కొత్త క్లయింట్లు మీ దగ్గరకు వస్తారు. మీరు ఒక చిన్న షాప్ నడుపుతున్నా సరే అందులో కస్టమర్ల రద్దీ అమాంతం పెరిగిపోతుంది. మీ దగ్గర పేరుకుపోయిన పాత స్టాక్ అంతా అమ్ముడుపోతుంది. ఇదంతా మీ కష్టం వల్లే వస్తుంది, మీ నాణ్యత వల్లే వస్తుంది. కానీ ఆ కష్టానికి జాతక బలం, గ్రహాల అనుగ్రహం తోడైనప్పుడు వచ్చే రిజల్టు 10 రెట్లు, 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే జాతకం బాగుంది కదా అని మీరు దుకాణం తెరవకుండా, వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఆకాశం నుంచి డబ్బులు వర్షంలా కురవవు. మీరు వేసే ప్రతి అడుగుకు, మీరు పడే ప్రతి చెమట చుక్కకు ఇప్పుడు అదృష్టం తోడవుతుంది. మీ శ్రమకు 100% ఫలితం దక్కుతుంది అని మాత్రమే దీని అసలు అర్థం. ఇది తులారాశి వారు తప్పకుండా గమనించాల్సిన విషయం మరొకటుంది. మీ తోడుబుట్టిన వారే కుళ్ళుకుంటారు అని ఒక పవర్ఫుల్ మాట వాడాం. దీన్ని చూసి చాలామంది ఏంటి మా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఈయన గొడవలు పెడుతున్నాడు, కుటుంబాలను విరగొట్టేలా మాట్లాడుతున్నాడు అని అపార్థం చేసుకోవచ్చు. కానీ అసలుద్దేశం అది కాదు. ఇక్కడ కుళ్ళుకోవటం అంటే మీ నాశనాన్ని కోరుకుంటూ ద్వేషంతో రగిలిపోవటం అని కాదు. మన సమాజంలో, మన బంధువుల్లో సహజంగా జరిగేదేమిటంటే మనం బాగుపడాలి, మంచి బట్టలు వేసుకోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ బాగుపడితే, వాళ్ళకంటే ఒక మెట్టు పైకెక్కితే మాత్రం తట్టుకోలేరు. అది సహజమైన మానవ నైజం. మీ తోడుబుట్టినవారు లేదా మీ దగ్గరి బంధువులు ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి వీడింతే, వీడి జీవితంలో పెద్దగా సాధించేదేమీ లేదు, వీడొక యావరేజ్ మనిషి అని ఒక అంచనాకు వచ్చేసుంటారు. కానీ ఆగస్టు 28 తర్వాత మీలో వచ్చే ఆర్థిక, సామాజిక మార్పులు, మీ ముఖంలో కనిపించే ఆ ఆత్మవిశ్వాసం చూసి వాళ్ళు అక్షరాల షాక్ అవుతారు. అరే, మొన్నటిదాకా మనతో పాటే తిరిగాడు కదా, ఇప్పుడేంటి వీడి రేంజ్ ఇంతలా మారిపోయింది, వీరు కొన్న కారేంటి, వీరు కడుతున్న ఇల్లేంటి? వాళ్ళ మనసులో కలిగే ఆశ్చర్యాన్ని, అసూయను మనం ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని కుటుంబ కలహాలుగా కాకుండా, నెగిటివ్గా తీసుకోకుండా మీ అద్భుతమైన ఎదుగుదలకు సమాజం ఇచ్చే ఒక కొలమానంగా చూడాలి. వాళ్ళు అలా ఆశ్చర్యపోయే స్థాయికి మీరు ఎదగబోతున్నారు అన్నదే ఇక్కడ అసలైన పాజిటివ్ పాయింట్. అలాగే ఈ సమయంలో మీకు మీ కుటుంబం ద్వారా, బంధువుల ద్వారా కూడా కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం పుష్కలంగా ఉంది. ఎప్పుడో మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తికి సంబంధించిన పంపకాలు కొలిక్కి వచ్చి ఎవరికీ అన్యాయం జరగకుండా మీ వాటా మీకు దక్కవచ్చు. లేదా మీ జీవిత భాగస్వామి వైపు నుంచి, అంటే మీ అత్తింటి వారి నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందవచ్చు. మీరేదైనా కొత్త బిజినెస్ పెడతానంటే మీ కుటుంబ సభ్యులే మీకు అండగా నిలబడి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడే మనం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం గురించి మాట్లాడుకోవాలి.
లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తాండవమాడుతుంది అని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అసలు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే పరిశుభ్రత, ప్రశాంతత మరియు పాజిటివ్ ఆలోచనలుంటాయో అక్కడ ఆ తల్లి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఈ గ్రహణ సమయం తర్వాత మీ జాతకంలో ఉన్న ప్రతికూల శక్తులు, నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి శుక్రుని అనుగ్రహం వల్ల ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇన్నాళ్ళు భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇంట్లో పిల్లల చదువులు, వాళ్ళ ప్రవర్తన మీకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తాయి. వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వడం లేదా వాళ్లకు మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయటం మొదలు పెడతారు. డబ్బులు రావటమే ఒక్కటే అదృష్టం కాదు. వచ్చిన డబ్బును అనుభవించడానికి ఇంట్లో ప్రశాంతత ఉండటం నిజమైన అదృష్టం. ఇలాంటి ఆనందకరమైన వాతావరణమే నిజమైన లక్ష్మీ నివాసం. మీ ఇల్లు ఒక దేవాలయంలాగా మారిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మంచి అవకాశాన్ని మీరే మీ చేతులారా దూరం చేసుకున్నట్టు అవుతుంది. అదేమిటంటే, గ్రహణం అనేది ఎప్పుడూ మనస్సు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జ్యోతిష్యంలో మనస్సుకు కారకుడు చంద్రుడు. ఆగస్టు 28న జరిగేది చంద్రగ్రహణం కాబట్టి ఆ సమయంలో, అంటే గ్రహణానికి ఒక వారం ముందు, వారం తర్వాత మనస్సు కొంచెం అస్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో తీసుకోవలసిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అతి విశ్వాసంతో ఎవరికీ ఏ హామీలు ఇవ్వకూడదు. మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకూడదు. అనవసరమైన లగ్జరీల మీద డబ్బులు పోకూడదు. వచ్చిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని భవిష్యత్తు కోసం, పిల్లుల చదువుల కోసం మంచి చోట పెట్టుబడి పెట్టాలి. ఈ సమయంలో మీరు గనుక అహంకారానికి పోయి నాకు అన్నీ తెలుసు, నా దగ్గర డబ్బుంది అని ఎదుటివారిని చులకనగా మాట్లాడితే మీకే నష్టం జరుగుతుంది. మీ మాట తీరు చాలా మృదువుగా ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతను మీరు అక్షరాలా పాటించాలి. ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. కనీసం ఉదయం పూట ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మీ మనసు ఒక గాజు పాత్రలా స్వచ్ఛంగా మారుతుంది. ఇక అందరూ ఎదురుచూసే పరిహారాల విషయానికొస్తే, జ్యోతిష్య శాస్త్రంలో చాలామంది రకరకాల భయపెట్టే పరిహారాలు చెప్తుంటారు. అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళాలి, అది తేవాలి, ఇది చెయ్యాలి, వేలు లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చెయ్యాలి అని అంటుంటారు. దయచేసి అలాంటి మూఢనమ్మకాలను, భయపెట్టే మాటలను అస్సలు నమ్మకండి. భగవంతుడికి కావాల్సింది మన స్వచ్ఛమైన భక్తి మాత్రమే. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మీరు చేయాల్సినవి చాలా సాధారణమైన, సంప్రదాయబద్ధమైన, ఎవరైనా చేసుకోగలిగే పనులు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ముఖ్యంగా శుక్రవారం నాడు సాయంత్రం వేళ ఇల్లు శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ రాసి లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకధార స్తోత్రం కానీ భక్తి శ్రద్ధలతో పఠించండి. ఇవేమీ చదవడం రాకపోతే కనీసం మనస్సులో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఒక 5 నిమిషాలు జపించండి. మీ మనసులో ఎవరి పట్ల ద్వేషం లేకుండా చూసుకోండి. ఎదుటివారికి కీడు జరగాలని ఎప్పుడూ కోరుకోకండి. వీలైతే ప్రతిరోజు పక్షులకు గుప్పెడు గింజలు వేయండి, లేదా మూగజీవాలకు త్రాగడానికి నీరు పెట్టండి. ఆకలితో ఉన్నవారికి మీ స్తోమత కొద్దీ కనీసం వారానికి ఒక్కరినైనా అన్నదానం చేయండి. ఇలాంటి అత్యంత సాత్వికమైన పనులు చేయడం వల్ల నవగ్రహాలు కూడా శాంతించి మీకు పూర్తి శుభ ఫలితాలను ఇస్తాయి. శారీరక శ్రమ లేకుండా, 10 రూపాయలు ఖర్చు లేకుండా చేసే ఈ చిన్న చిన్న పనులు మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని అమాంతం పెంచుతాయి. అలాగే మీ మనస్సుకు అసలైన ప్రశాంతతని ఇస్తాయి. ఇప్పటి వరకు మనం చాలా కీలకమైన విషయాలు మాట్లాడుకున్నాం కదా. వీడియో మధ్యలో నేను చెప్పినట్టుగా మీకు ఈ సమాచారం, ఈ విశ్లేషణ నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియో మరింత మందికి చేరేలా చేస్తుంది.
మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాశి వారు ఉంటే వాళ్లకు వాట్సాప్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసుకుంటే ఎంతో ధైర్యంగా, జీవితం పట్ల ఉత్సాహంగా ఉంటుంది. కామెంట్ల సెక్షన్లో మీకేమైనా సందేహాలుంటే నిర్మోహమాటంగా అడగండి. నేను చదివి తప్పకుండా మీకు సరైన సమాధానం ఇస్తాను. ఇప్పుడు మనం వీడియోలో ఫైనల్ ఘట్టానికి, అత్యంత కీలకమైన అంశానికి వచ్చేసాం. వీడియో ప్రారంభంలో నేనొక మాట చెప్పాను. 100 ఏళ్ల తర్వాత వచ్చే ఈ రాజయోగం మీ జీవితంలో మళ్ళీ రాదు అని. దీంట్లో ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు రివీల్ చేస్తాను. మీరంతా చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో వినండి. జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల యోగాలుంటాయి. గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, పంచమహాపురుష యోగాలు, ఇలా చాలా ఉంటాయి. కానీ తులారాశి వారికి ఈ ఆగస్టు 28 గ్రహణ సమయంలో ఏర్పడుతున్నది ఒక ప్రత్యేకమైన, అత్యంత శక్తివంతమైన మహాధన యోగం. ఇది ఎలా ఏర్పడుతోంది అంటే, మీ రాశికి లాభస్థానమైన 11వ ఇంట్లో, అలాగే ధనస్థానమైన 2వ ఇంట్లో ఉన్న గ్రహాల సంచారం ఒకదానికొకటి పూర్తి అనుకూలమైన దృష్టితో ఉన్నాయి. దీన్నే జ్యోతిష్యంలో గ్రహాల పరస్పర దృష్టి అంటారు. ముఖ్యంగా మనస్సుకు కారకుడైన చంద్రుడు, కర్మకు మోక్షానికి కారకుడైన కేతువుతో కలిసే సమయంలో వచ్చే అద్భుతమైన మార్పులు, మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు అత్యున్నత స్థితిలో బలపడటం వల్ల ఇదొక అరుదైన కలయికగా మారింది. ఈ కాంబినేషన్, ఈ ఖచ్చితమైన గ్రహస్థితులు మళ్ళీ ఏర్పడాలంటే కనీసం చాలా దశాబ్దాలు లేదా 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు అని జ్యోతిష్య పండితులు గణితం వేసి మరీ అంచనా వేస్తున్నారు. అందుకే దీన్ని మనం అంత అరుదైన యోగంగా, రాజయోగంగా చెబుతున్నాం. ఈ యోగం యొక్క అసలు ప్రభావం ముఖ్యంగా మీ ఆర్థిక రంగం మీద మరియు మీ కెరియర్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారో, ఎవరైతే తమ నైపుణ్యాలను నమ్ముకొని కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకిది అత్యంత అద్భుతమైన సమయం. ముఖ్యంగా కళారంగంలో, అంటే సినిమా, టీవీ, యూట్యూబ్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటూ మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తూ, స్క్రిప్ట్లు రాస్తూ, వీడియో ఎడిటింగ్ లాంటి టెక్నికల్ పనులు చేసే తులారాశి వారికి ఈ సమయం ఒక వరదలాగా అవకాశాలను తెచ్చిపెడుతుంది. మీ ఆలోచనలకు అద్భుతమైన స్పందన వస్తుంది. మీరు చేసే ప్రతి వీడియోకు, మీరు రాసే ప్రతి పదానికి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి సమయం. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ సమయాన్ని గుర్తించి మీ ప్రయత్నాలను రెట్టింపు చేయడం. గ్రహాలు మీకు అవకాశాలను మీ ముంగిట్లోకి తీసుకువస్తాయి. తలుపు తడతాయి, కానీ ఆ తలుపు తీసి ఆ అవకాశాలను 2 చేతులా పట్టుకొని పైకి ఎదగాల్సింది మాత్రం మీరే. అందుకే ఈ ఆగస్టు 28 తర్వాత మీ కంఫర్ట్ జోన్ నుంచి, మీ బద్ధకం నుంచి బయటకు రండి. కొత్త వ్యక్తులను కలవండి. కొత్త టెక్నాలజీలు, కొత్త విషయాలు నేర్చుకోండి. మీ అద్భుతమైన ఐడియాలను కేవలం మెదడుకి పరిమితం చేయకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి, అమలు చేయడానికి అస్సలు భయపడకండి. అపజయం వస్తుందేమో అన్న భయాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా ఉంది. చివరిగా ఒక మాట చెబుతాను, గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం అనేది మనకు చీకట్లో దారి చూపే ఒక టార్చ్ లైట్ లాంటిది, ఒక మ్యాప్ లాంటిది. అది మనకు దారి మాత్రమే చూపిస్తుంది. ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లున్నాయో చెబుతుంది. కానీ ఆ దారిలో కారు నడపాల్సింది, గమ్యాన్ని చేరుకోవాల్సింది మీరే. ఈ ఆగస్టు 28 చంద్రగ్రహణ సమయం తులారాశి వారికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కాబోతోంది అన్నది ఎంత పచ్చి నిజమో, దాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉందన్నది కూడా అంతే పచ్చి నిజం. ఈ అద్భుతమైన కాలాన్ని మీరు పూర్తి స్థాయిలో వాడుకొని మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, మీరు పడ్డ కష్టాలన్నిటికీ తగిన ప్రతిఫలం దక్కాలని, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ రాశికి చెందినవారో, మీ ఊరేదో, అలాగే ఈ సుదీర్ఘమైన వివరణాత్మకమైన వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మీ రాశి పేరుతో పాటు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని కామెంట్ చేయండి. మరో అత్యంత ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.